వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గత వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం రాకతో వారి జీవితాల్లో వెలుగులు చేకూరాయని టీఎన్టీయూసీ జిల్లా నాయకులు వీరవల్లి మురళి అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తెనాలి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో గుంతలమయమైన రోడ్ల కారణంగా ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందని, దీనితో ఆటోల మరమ్మతులు తగ్గి ఖర్చుల భారం తగ్గి డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కారమంచి సురేష్, కిషోర్, నజీర్, సురేష్, శ్రీను, నరసింహ పలువురు పాల్గొన్నారు. ఈ సమాజంలో నివసించే ఏ వ్యక్తి అయినా సరే ముఖ్యంగా కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం. మన పిల్లలు ఒక మంచి వాతావరణంలో పెరగాలి, మంచిగా చదువుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో మనందరం కూడా పనిచేస్తూ ఉంటాం. గతంలో మనం చూసాం, లా అండ్ ఆర్డర్ లేదు, అడుగడుగున గంజాయి, ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిని ఏ విధంగా అరికట్టాడు, రౌడీయిజాన్ని ఏ విధంగా అరికట్టారు, ప్రశాంతంగా పనిచేసుకునే వాళ్ళు ఆనందంతో పనిచేసుకోవాలి. మన యొక్క పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతున్నారు అన్న ఆనందం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ వాతావరణం తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మనందరం కూడా కష్టపడేది మన కోసం, మన పిల్లల కోసం. ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తులో చూడటానికి మనం కష్టపడేది. అటువంటి ప్రభుత్వాలకి, అటువంటి నాయకులకి మనందరం కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూస్తే ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డుల్ని త్వరితగతిన చక్కగా మంచి రోడ్లు వేసి మీ కష్టాలను తీరుస్తాను. నేను కారులో ప్రయాణించేటప్పుడు ఆటోలో కూర్చొని వెనుకున్న వాళ్ళు 2 చేతులు ఎత్తి దండం పెట్టి నాకు, అయ్యా చూడండి రోడ్ల యొక్క పరిస్థితి ఎలా ఉందో అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఆయన ఈరోజు ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆయన ఏ విధంగా ఇటు మంగళగిరి రోడ్డు కానివ్వండి, ఇటు నారాకోట రోడ్డు కానివ్వండి చక్కగా రోడ్డు వేసి ఆయన యొక్క మాటని ఎలా నిరూపించుకున్నారో మనం చూసాం. తెనాలి నుంచి మంగళగిరి, తెనాలి నుంచి నారాకోడూరు 4-వే డిపిఆర్ కూడా జరుగుతుంది. త్వరితగతిన 4-వే రోడ్డు తీసుకొచ్చి తెనాలి యొక్క రూపురేఖలనే మార్చే విధంగా ఆయన ఏ విధంగా కష్టపడ్డారో మనం చూసాం. ఈరోజు కార్మికుల ఐక్యత అంటే మేడే రోజున అందరు కార్మికులు కలిసికట్టుగా వాళ్ళు శ్రమించి మరి మన కోసం గతంలో ఎంతోమంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అదే బాటలో నడుస్తున్నాం కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉండి అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని అంటున్నాం. మరి అదేవిధంగా వీరవల్లి మురళి అన్నాయి, మరి ఏ టైంలో చేసినా కానీ ఫోను, అన్నా మాకు ఈయన తరపు నీ బాధ ఉంది అన్నా, మరి ఏంటి అని అంటే, తమ్ముడు నేనుండాను మీకు అండగా, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్తాను, మీ వల్ల మరి ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా మీరు చక్కగా నడుచుకోండి, చక్కగా యూనియన్ నడుపుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఎవరితోనైనా మాట్లాడతాను అని మాకు అండగా ఉన్నటువంటి వీరవల్లి మురళి అన్నకి మరొకసారి హృదయపూర్వక. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. స్థానిక చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత వైసీపీది అయితే ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగ మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆలపాటి తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రీజనల్ అధ్యక్షులు పరచూరి పవన్ కుమార్, డివిజన్ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, కార్యదర్శి ఎం నరసింహారావు, సభ్యులు రామారావు, మాణిక్యారావు, సునీల్, జగన్, అశోక్, శ్రీకాంత్,
కోటేశ్వరరావు, హరికృష్ణ, వరపుత్ర, గౌస్, శివప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విప్లవాత్మకమైనటువంటి ఈరోజు కార్మిక సోదరులందరికీ ఒక గొప్ప పండగ రోజు. మరి ముఖ్యంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం ఎన్నో సంస్కరణలకు నాంది పలికినటువంటి సంఘం మన సంఘం. కార్మికుల ఐక్యత ఎన్నో సంఘాలు ఉన్నాయి. దాదాపు 44 చట్టాలు కార్మికుల యొక్క అభివృద్ధి గురించి, కార్మికుల హక్కులు గురించి చేసిన చట్టాలు. ఎందుకంటే సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు, దీంట్లో ఎక్కువ శాతం అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరి రక్షణ కోసమే కార్మిక చట్టాలు ఏర్పడటమే కాకుండా మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ చట్టాలను అమలు చేసే విషయంలో కానీ, రక్షణ కల్పించే విషయంలో కానీ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు సాయి గురూజీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, బిల్వాష్టక అష్టోత్తర పూజ మరియు భక్తులచే పాదక పూజ విశేషంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెనాలి నందులపేటలో వేంచేసిన శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు ఈ రోజున విశేషమైనటువంటి రోజుగా శ్రీ బాబా గురువుగారి యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా గురువుగారి యొక్క శిష్యుల యొక్క భక్తుల యొక్క చేతుల మీద ఉండగా గురువుగారికి జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవోపేతంగా శిష్యుల చేత నిర్వహించడం జరిగినది. మరి కార్యక్రమ వేడుకల్లో భాగంగా ఈ రోజున గురువుగారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ప్రాతకాలంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా సాయిబాబా వారి యొక్క పాదపూజాది కార్యక్రమాలు, అదేవిధంగా భక్తుల చేత బాబా గురువుగారికి పాదపూజ విశేషంగా భక్తుల చేత, అదేవిధంగా బాబా గురువుగారి యొక్క శిష్యుల చేత అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో శిష్యులందరూ వారి యొక్క శిష్య బృందం చేత బాబా గారి గురువు గారికి ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క పాద పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం నందు మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ సహకారంతో మేడే సందర్భంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఆటో యూనియన్ వర్కర్స్ ఏర్పాటు చేసిన మేడే జెండాను ఆవిష్కరించి తదుపరి పాదచారులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ వర్కర్స్ జానీ, కుర్రా శ్రీను, ప్రవీణ్, గిరీష్, సాయి, పాపయ్య చౌదరి, పోతరాజు, చంటి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నాని గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి వేసవి కాలంలో చలివేంద్రం పెట్టడమే కాకుండా మజ్జిగను కూడా అందించే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా ఇది ప్రతి ఏడా కూడా ఈ రకంగా కొనసాగుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ఇవాళ మేడే శుభాకాంక్షలు అండి. ఈరోజు
మేడే సందర్భంగా ఇక్కడ శివలింగ భక్త కమిటీ ద్వారా గుర్రాసేన్ గారు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలండి వారికి. మరి ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో ఇక్కడ గుర్రాసేన్ గారు వారి మిత్రమండలితో సహకారంతో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. మరి అలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని భాగస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు ఇలాంటి మంచి కార్యక్రమాలకి మేమంతా కూడా వెనకాల సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈ రోజున మేడే సందర్భంగా ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రోజున మరి చలవేంద్రం నందు మరి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు జట్టి శివరామకృష్ణ గారి సహాయ సహకారాలతో ఈ మధ్యాహ్న కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథులుగా మన కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం మీకు సహాయ సహకారాలు అందించిన జట్టి శ్రీరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెనాలి తాపీ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ షేక్ అకీర్ అహ్మద్ సిఐటియు జెండాను ఆవిష్కరించారు. 8 గంటల పనిదినం మరియు ఇతర హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కార్మికులు సుదీర్ఘ పోరాటాలు చేశారని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించిన కార్మికులు వెనుకంచ వేయలేదని చెప్పారు. 1996లో వచ్చిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం మన పాలకులు అమలు చేయకుండా నిలిపివేశారని చెప్పారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నిధులను ప్రభుత్వం వాడుకుందని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు లక్షలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అతి దుర్మార్గమైన పని పరిస్థితుల్లో పని చేయలేక కార్మిక వర్గం మాకు 10 గంటలు తగ్గించాలా, వాళ్ళ కోరిక మొట్టమొదటి కోరిక అదే. ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే బయటకు ఎప్పుడు వస్తారో తెలియదు. లోపలికి వెళ్ళినటువంటి కార్మికులను కూడా తోటి కార్మికులే చర్నాకోల్ లాంటివి తీసుకుని వెంటబడి పనిచేయించడం, అంటే యజమానులు కార్మికుల్ని కొట్టించి భయపెట్టించి బెదిరించడానికి కూడా కార్మికులను ఉపయోగించుకుని పనిచేసేటువంటి రోజుల్లో యంత్రాల్లో నలిగి కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, మరణాలు సంభవించడం, ఇవన్నీ రోజు రోజుకి ఎక్కువైన సందర్భంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతి, భాషలతో సంబంధం లేకుండా, ఎందుకంటే అమెరికాలో అప్పటికే చాలా దేశాల నుంచి కార్మికులు అక్కడికి వచ్చి ఉండారు. చికాగో నగరంలో 10 గంటలు తగ్గించడం కోసం సంఘం పెట్టుకుని ఒక సభ జరుపుకుని సభలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ సభనే సజావుగా జరగనిస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో దీన్ని ఆపటం అరికట్టడం కష్టమని ఆనాటి ప్రభుత్వం, పోలీసులు, మిలిటరీ ఏ మార్కెట్లో వేలాది మంది పోగైనటువంటి సభలో లాఠీ చార్జీ, దుర్మార్గంగా విచ్చలవిడిగా కాల్పులు, చాలామంది చనిపోవటం, ఈ సందర్భంలో అనూహ్యంగా ఒక బాంబు వచ్చి పట్టడం, ఆ బాంబు ఎవరేసారో ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని 4 కార్మిక నాయకుల మీద కేసులు పెట్టి ఆ 4 కార్మిక నాయకులను సంబంధించడం జరిగింది. కార్యక్రమంలో కేబీ ప్రసాద్, యూనియన్ జనరల్ సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు, ఏఎల్ఓ ఎం వినయ్ కుమార్, మెహబూబ్ సుబానీ, సిఐటియు తెనాలి డివిజన్ షేక్ హుసేన్ వలీ, డి లక్ష్మణరావు, టి వెంకటేశ్వర్లు, ఎన్ రాజలక్ష్మి, చంద్రకళ, ఆషాబి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి మీరు సంపాదించుకున్న ఈ మేడే మీరు అందరూ సంతోషంగా పండుగలాగా జరుపుకుంటాం చాలా విశేషము. గత ప్రభుత్వంలో కార్మిక శాఖకు సంబంధించి భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించిన స్కీమ్స్ 2020 నుంచి ఆపబడ్డాయి. అవన్నీ కూడాను ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొత్త అప్లికేషన్స్ ఎవరిని ఇస్తే తీసుకోండి, క్లైబుల్ తీసుకోండి, అప్లికేషన్స్ పెట్టండి, దరఖాస్తులు తీసుకోండి, కొత్త రిజిస్ట్రేషన్స్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇప్పటివరకు అయితే అమల్లో ఉన్నాయి. దాన్ని బట్టి మేము ఇంకా కొత్త రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాము. మా ఉద్దేశంలో ఏంటంటే దీనిని ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఈ బోర్డుని రీఓపెన్ చేశారు, బోర్డుని రీకన్స్ట్రక్ట్ చేశారు మళ్ళా. సో ఇంకా ఫర్దర్గా ఏదైనా మీకు సహాయం చేయగలుగుతానే ఆదేశం మాకుంది, ఆశ మాకుంది. అలాగే మా కార్మిక శాఖ ఎప్పుడూ మీ కొరకు తలుపులు తెరిచే ఉంటాం మేము. మీరు ఎవరు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. దానివల్ల సార్ గారు బెనిఫిట్స్ చెప్పారు. అలాగే మనకి భవన నిర్మాణ కార్మికులు కూడా గుర్తించాలి, చాలా మందికి లేవు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు హార్ట్ వేవ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ మనకి కొత్తగా పెట్టారు. హార్ట్ వేవ్స్ అంటే ఇప్పుడు ఎండ దెబ్బలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వీలైనంత వరకు వర్కర్స్ అందరూ మార్నింగ్ సెక్షన్లో అంటే 6 నుంచి 11:30, 12 గంటలలోపు పని ప్రదేశాల్లో పని చేసుకొని, ఒకవేళ ఎక్కువ పని ఉన్నట్టయితే సాయంత్రం చల్లబడ్డ కొంచెం 4 నుంచి పని చేసుకోవాలని, అలాగే పని ప్రదేశంలో వాళ్ళకి చల్లటి
మంచినీళ్ళు, మజ్జిగ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నీ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలండి. అలాగే వర్కర్స్ ఎవరైనా ఎండ దెబ్బలు తగలకుండా పైన ఎవరైతే రాడ్ బెండింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎండలో పని చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ వాళ్ళకి ఉందండి. అలాగే ఎవరు పనిచేసి ఎండ దెబ్బ గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. అది ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మనకి హార్ట్ వీవ్స్ మీద ప్రోగ్రామ్స్ పెడతారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని క్యాంపెయిన్లు పెట్టమన్నారు. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. పట్టణ శివాజీ చౌక్ లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ నిర్వహించారు. పెప్సీ గోపి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్లా, కామినేని గోపి, అక్కాల శ్రీధర్, భాస్కర్, పట్టా రాజేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం జరిగే అమరావతి పునర్నిర్మాణ సభను జయప్రదం చేయాలి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపు. పట్టణంలో ఘనంగా మేడే వేడుకలు. తెనాలిలో జరిగిన మేడే వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.